హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణకు సంబంధించి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ మళ్ళీ మొదటికే అంటూ రావడం జరిగింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలియచేయండి. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ మళ్ళీ మొదటికే, మరో దఫా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు నిర్ణయం. నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదు. నేడు రేపు డిఎస్సి 2024 అభ్యర్థులకు మరోసారి వెరిఫికేషన్. ఇప్పటికే 2 సార్లు పరిశీలన అంటూ రావడం జరిగింది విజయక్రాంతి పేపర్లో అయితే. డిఎస్సి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ కథ మళ్ళీ మొదటికొచ్చింది. టీచర్ పోస్టుల భర్తీకి గత ఏడాదిలో నిర్వహించిన డిఎస్సిలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో తప్పిదాలు జరిగినట్లు వార్తలొస్తున్నాయి. పలువురు నకిలీ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందినట్టు అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఇప్పటికే 2 సార్లు సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నిర్వహించగా తాజాగా మరో దఫా సర్టిఫికేట్ వెరిఫికేషన్ను రంగం సిద్ధమైంది. శుక్రవారం, శనివారాల్లో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు మరోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు అధికారులకు అభ్యర్థులకు సమాచారం ఇచ్చారు. దీంతో స్పోర్ట్స్ పోస్టుల భర్తీ కథ మళ్ళీ మొదటికొచ్చింది అంటూ ఇచ్చారు. ఇక మొదటిసారి స్పోర్ట్స్ కోటా అంటూ ఇచ్చారు. టీచర్ పోస్టుల భర్తీలో తొలిసారిగా స్పోర్ట్స్ కోటాను అమలు చేశారు. ఈ కోటాలో 95 పోస్టులు ఉండగా ఈ కేటగిరీలో ఉద్యోగాల కోసం దాదాపు 8,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఫలితాలు ప్రకటించిన తర్వాత ఈ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ బాధ్యతలను తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు షాట్స్కు అప్పగించారు. మొత్తం 393 మంది అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరయ్యారు. వెరిఫికేషన్ తర్వాత సవ్యంగా తేలిన 33 మందికి తొలుత ఉద్యోగాలు ఇచ్చారు. మిగిలిన 60కి పైగా పోస్టులను స్పోర్ట్స్ కోటాయేతర అభ్యర్థులతో ఓపెన్ కోటాకు మళ్లించి భర్తీ చేశారు. అయితే స్పోర్ట్స్ కోటాలో 4 ఫారాలుంటాయి. ఫామ్ 1 ఇంటర్నేషనల్, ఫామ్ 2 నేషనల్, ఫామ్ 3 రాష్ట్ర స్థాయి, ఫామ్ 4 అంతర్జిల్లా, ఇంటర్ యూనివర్సిటీ, జిల్లా స్థాయిలో ఆటల్లో పాల్గొన్న వారికి ఇస్తారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేయడంతో తొలుత అక్టోబర్ మొదటి వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించగా నవంబర్ 20, 21, 22వ తేదీల్లో మరోసారి వెరిఫికేషన్ చేశారు. అయితే నవంబర్లో కింది స్థాయి అధికారులు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నిర్వహించారని, మళ్ళీ ఇప్పుడు జనవరి 3, 4వ తేదీల్లో హై లెవెల్ కమిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నిర్వహిస్తుంది. 393 మంది అభ్యర్థులకు మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే స్పోర్ట్స్ కోటా టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు జరిగాయన్న అనుమానాలను అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు అంటూ ఇచ్చారు. సో ఇక్కడ మనకి పోస్టుల వివరాలు ఇవి అంటూ ఇచ్చారు. హైదరాబాద్లో 12, నల్గొండ, ఖమ్మంలో 7 చొప్పున, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సంగారెడ్డి, కామారెడ్డిలో 5 చొప్పున, నిజామాబాద్లో 4, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, రంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, వికారాబాద్, భూపాలపల్లి 3 చొప్పున, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, జనగాం, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, ఆదిలాబాద్లో 2 చొప్పున, వనపర్తి, హన్మకొండ, కరీంనగర్, సిరిసిల్ల, గద్వాలలో ఒక్కో పోస్టు ఉన్నాయి అంటూ ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మనకి స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ మళ్ళీ మొదటికే అంటూ రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.